హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిన్న అసెంబ్లీలో లోకేష్ గారు మాట్లాడుతూ అస్సలు అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఆ అద్భుతమైన విషయాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత క్వాలిటీ బ్యాగ్స్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు షూస్ ఎలా ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి ఎన్ని మంచి పనులు చేశారో చెప్పకనే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తూనే ఉన్నాడు లోకేష్. నాకే తెలీదు జగన్మోహన్ రెడ్డి స్కూల్ పిల్లలకి అంత చేశాడని. పాఠ్య పుస్తకాలు చూపిస్తే ఎంత క్వాలిటీ ఉన్నాయి ఆ పాఠ్య పుస్తకాలు, అద్భుతమైన క్వాలిటీ పుస్తకాలు. దానిపైన బొమ్మేసి చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి సార్, ఆ పాఠ్య పుస్తకం పైన బొమ్మేసుకున్నారు అని లోకేష్ చూపిస్తుంటే, పక్కనే ఉన్న అచ్చెన్నాయుడు నెల తక్కువ స్కూల్ బాలుల్లా ఉన్నాడు అంటూ కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈ నెల తక్కువ స్కూల్ బాలుడు అన్న దగ్గరే చాలా కాలుతుంది అందరికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నెల తక్కువ స్కూల్ బాలుడు అయినట్లయితే అచ్చెన్నాయుడు అండ్ లోకేష్ ఇద్దరు నెల ఎక్కువ బడుద్దాయిలా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇది నేను చేసింది కాదు. ఎవరైతే లోకేష్ గారికి అమ్మమ్మ వరుస అవుతారో ఆవరే లక్ష్మీ పార్వతి గారు. లక్ష్మీ పార్వతి గారే లోకేష్ గారిని ఉద్దేశించి ఈ మాట అంటం జరిగింది. లోకేష్ గారు, మీ అమ్మమ్మ గారు అంటూ ఉన్నారు, మీరు నెల ఎక్కువ 11 నెలలకు పుట్టారా, నువ్వు అచ్చెన్నాయుడు ఇద్దరు ఆంబోతుల్లా ఉన్నారు, మీరు నెల ఎక్కువ బడుద్దాయలా అంటే 11 నెలలకు పుట్టిన బడుద్దాయలా అంటూ ఆవిడ అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్దాం? జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్వాలిటీ బ్యాగ్స్ ఇచ్చాడు కాబట్టి ఆ బ్యాగ్ వేసుకుని ఫోటో దిగాడు, ఓకే. మీరు నెల తక్కువ బాలుడిలా ఉన్నాడు అనేసి ఆయన అన్నారు. మీరు విపరీతమైన భారీ పర్సనాలిటీలు వేసుకుని దున్నపోతుల్లా అడ్డంగా బలిచారు, అందుకోసం మిమ్మల్ని నెల ఎక్కువ బడుద్దాయిలు అనాలా అంటూ లక్ష్మీపార్వతి గారు అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్దాం సార్? సారీ, మీ అమ్మమ్మ గారు అంటున్నారు సార్. మీ అమ్మమ్మ గారే కదా, మీ తాతయ్య చేసుకున్నారు కదా ఆవిడ. రెండో అమ్మమ్మ మూడో అమ్మమ్మ అనుకుందాం. అమ్మమ్మ గారు అడుగుతున్నారు, ఏం సమాధానం చెప్తాం? సరే సార్, నిజంగా ఆయన పాఠ్య పుస్తకాల్లో ఆయన ప్రింట్ వేసుకున్నాడు సార్. అప్పడాలు తెలుసా సార్? అప్పడాలు ఎవడైనా వాడు బతుకులో ఇప్పటి వరకు నా జీవితంలో అప్పడాల మీద చంద్రబాబు నాయుడు ఫోటో ప్రింట్ చేసుకున్నట్టుగా ఎవడు చేసుకోలే. అంత దిగజారుడు పబ్లిసిటీ ఎవడు చేసుకోలేదు సార్. అప్పడాలు సార్, తినే అప్పడాలు, పెళ్లిలో వేయించుకునే కరకరలు ఆడతాయి కదా అప్పడాలు. ఆ అప్పడాల మీద కూడా ప్రింట్లు వేసుకున్న ఘనత మీది. అసలు మీరు ఫోటోల గురించి మాట్లాడుతుంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది సార్. సార్, పార్టీలకి అన్నా క్యాంటీన్లకి మీరు ఇచ్చే గతంలో ఇచ్చినటువంటి ఇప్పుడు ఇచ్చే సీన్లే కానీ మీకు ఇప్పుడు అసలు మీరు ఏమి ఇవ్వరు కానీ అంత దోచుకోవటమే. కానీ గతంలో మీరు ఇచ్చినటువంటి ఏంటి పండక్కి కిట్టులు ఇచ్చేవారు కదా, వాటిపైన అన్నిపైన మీ నాన్న ఫోటో ఉండేది సార్. మీ నాన్న ఫోటో పాటు స్వర్గీయ ఎన్టీ రామారావు ఫోటో ఉంది. ఆ వాల్యూతో కొద్దిగా తీసుకునేవారే. మీ నాన్న ఫోటో వేసుకునేవారు సార్. ఎందుకు వేసుకునేవారు అర్థం కాదు. అంత విజనరీని చీప్గా అప్పడాల మీద వేశారు కదా, మరి దాని నుంచి ఏమంటారు? చీప్గా అప్పడాలు చీ. మరి అంత చీప్ పబ్లిసిటీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు చేయలేదు సార్, చేయలేదు. కాబట్టి చూడండి ఒకసారి వీళ్ళ పబ్లిసిటీ స్టంట్స్. అప్పడాల మీద, చివరికి అగ్గిపెట్టెల మీద, చివరికి అన్నిటి మీద ఒక ప్యాకేజీ ఇచ్చేసి లాస్ట్ ఎలక్షన్స్ లో అన్నిటి మీద ఫోటోలు వేసుకున్న ఘనత మీది. ఒకసారి చూడండి ఆ వీడియో. దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ఎలాగొని చూడండి అధ్యక్షుడు. నెల తప్పుడు బాల్ ఎట్లంటే బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్షుడు. రుకో జరా సబర్ కరో. ఫ్లాష్ బ్యాక్. గుర్తుపెట్టుకోవాల్సింది, మనమందరం విలువలు పాటిస్తూ వేరే వాళ్ళకు విలువలు చెప్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మనకు విలువలు లేకుండా వేరే వాళ్ళకి విలువలు చెప్తున్న విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే. చూశారు కదా, ఇంతకన్నా చీప్ పబ్లిసిటీ, ఇంతకన్నా చేతకాంతనం, ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంతకన్నా దిగజారలేదు సార్. ఆయన చేసిన పనులకి స్కూల్ పిల్లలకి పుస్తకాలు ఇచ్చారు, బ్యాగులు ఇచ్చారు కాబట్టి ఇది ఆయన రిప్రజెంటేషన్ చేసినటువంటి, ఆయన చేసిన సంస్కరణ కాబట్టి, ఆయన తెచ్చిన కొత్త రూల్స్ కాబట్టి ఆయన ఫోటోలు వేసుకున్నారు సార్. అసలు మీరేం పీకారని ఇప్పటి వరకు మీ ఫోటోలు వేసుకుంటారు అన్నిటిపైన.
ఇక్కడేమో అన్నా క్యాంటీన్లో 100 మందికి అన్నం పెడతారు, 1000 మందికి అన్నం పెట్టి కాశీ నాయన ఆశ్రమాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. ఇట్లాంటి దగులుపాచి పనులు చేసే వాళ్ళని ఏమనాలి సార్ మనం? నలుగురికి అన్నం పెట్టి 1000 మందికి అన్నం పెట్టి ఆశ్రమాన్ని కూల్చేయడానికి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి ఒక ఫోటో వేసుకున్నాడంటే ఆయన నాడు నేడు ఆయన గవర్నమెంట్ స్కూల్ని ప్రైవేట్ స్కూల్ స్థాయికి మార్చిన వ్యక్తి ఆయన హక్కుంది వేసుకుంటాడు. మీకెందుకు అది? అప్పడాలు మీరు తయారు చేశారా? అప్పడాల కంపెనీలు మీ ఏమన్నా మీరెందుకు మరి అప్పడాల మీద వేసుకున్నారు? మీరెందుకు బ్యాగుల కంపెనీలా మీ ఏమన్నా బ్యాగుల మీద మీరెందుకు వేసుకున్నారు ఫోటోలు? అన్నా క్యాంటీన్లు ఏమన్నా మీయా? అక్కడ తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు తీసుకొచ్చి ఇక్కడ కాపీ కొట్టి అన్నా క్యాంటీన్ అన్నారు, సొంతది కాదు కదా, మరి మీరు ఎందుకు వేసుకున్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ చివరికి పెన్నుల పైన కూడా ఫోటోలు వేసుకున్న ఘనత మీది. కూటమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయిలో ఉన్నారని భ్రమపడుతూ బ్రతుకుతున్నారు చూడండి, అది అన్నిటికన్నా ఆశ్చర్యం. దట్టు లోకేష్ బాబు మండలిలో అక్కడ ప్రజెంట్ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చిన్న చూపు చూసి మాట్లాడటం అనేది అబ్బా అన్నిటికన్నా కామెడీ అంటే కామెడీ. ఈ కామెడీని తట్టుకోవడానికి ఇంకొక 2 సంవత్సరాల టైం ఉంది. ఆ 2 సంవత్సరాలు మీరు ఎన్ని కామెడీలు చేసినా ప్రజలు చూస్తారు, ఎన్ని సోదులు చెప్పినా ప్రజలు వింటారు. ఆ తర్వాత మాత్రం జరిగేది సార్, ఊర్లో ఎందుకు పెట్టకుండా మీ ఊళ్ళో ఉండటానికి ప్రయత్నించండి సార్. టీడీపీ వాళ్ళు ఊర్లు ఖాళీ చేసి వెళ్లకుండా ఉండేలాగా ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోమనండి ఇప్పటి నుంచే. ఓకే, సో ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటున్న మాటలు. మరి దానికి మీరు ఏ సమాధానం చెప్తారు? ఆ వీడియోలు చూస్తే నిజంగా చిరాకేస్తుంది కదా. మీరు వేసుకున్న రంగులు జగన్మోహన్ రెడ్డి వేసుకోలేదు కదా, చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి సొల్లు పోసుకోలు కబుర్లు చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకురావడమే నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.